పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో భారత్కు చెందిన 5,500 విమాన సర్వీసులు రద్దయ్యాయి. దేశ ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ విమాన సర్వీసు రద్దు చేసినట్టుగా పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో వెల్లడించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏర్పడడంతో గగనతలం మూసేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే విమాన సర్వీసుల పరిస్థితిని డీజీసీఏ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. పశ్చిమాసియా పరిణామాల ప్రభావం భారత్ విమాన రంగంపై తీవ్రంగా పడింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత్కు చెందిన 5,550 విమాన సర్వీసులు రద్దయ్యాయి. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తాజాగా రాజ్యసభలో ఈ విషయం తెలిపారు. పశ్చిమాసియాల ఉద్రిక్తతలతో గగనతలం మూసివేత సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విమాన సర్వీసులు రద్దు చేసినట్టుగా రామ్మోహన్ వెల్లడించారు. ఇందులో భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 4,335 విమానయాన సర్వీసులున్నాయి. అలాగే విదేశీ సంస్థలకు చెందిన 1,187 విమాన సర్వీసులు ఉన్నాయన్నారు. కాగా ప్రజల భద్రతకు భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చిందన్నారు. ఇదిలా ఉంటే పశ్చిమాసియా పరిణామాలు భారత్ నిశితంగా పరిశీలిస్తుందన్నారు. విమాన సర్వీసులు నడిపేందుకు గల అవకాశాలు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అలాగే డీజీసీఏ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టుగా తెలిపారు. ప్రజల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారణ చేసుకున్నాకే విమాన సర్వీసులకు అనుమతిస్తున్నట్టుగా మంత్రి తెలిపారు. పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా ఉన్నా విమానాలు నడుపుతున్నట్టు చెప్పారు. పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో యావత్ ప్రపంచం సంక్షోభంలో ఉందన్నారు. భారత్ కూడా సంక్షోభంలో ఉందన్నారు. దీంతో విమానయాన కార్యకలాపాల భద్రతకు టాప్ ప్రయారిటీ ఇస్తున్నట్టుగా తెలిపారు. కాగా ఇప్పటి వరకు 2.10 లక్షల మందిని విదేశాలకు చేరవేసినట్టుగా మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. కాగా ఇప్పటికీ అనేక దేశాల గగనతలాలు మూసివేసి ఉన్నాయన్నారు. దీంతో పరిస్థితి భారత్ గమనిస్తోందన్నారు. సదరు గగనతలాలు తిరిగి ఓపెన్ అయి పూర్తిస్థాయిలో సాధారణ పరిస్థితి ఏర్పడినప్పుడు అన్ని విమానాలు నడుపుతామన్నారు ఆయన. ఇందులో రెండో అభిప్రాయమే లేదన్నారు. ప్రజల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్టుగా ఒక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. కాగా కిందటేడాది ఇండిగో విమాన సర్వీసులు పెద్ద సంఖ్యలో రద్దయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో నష్టపోయిన ఇండిగో విమాన ప్రయాణికులకు ఇటీవల నష్టపరిహారం అందింది. మొత్తం 163.92 కోట్ల మేర నష్టపరిహారం అందినట్టుగా మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇండిగో విమాన సర్వీసులు రద్దు వంటి చర్యలు మరోసారి జరగకుండా కేంద్రం చర్యలు తీసుకుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లో విమాన ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఇండిగో విమాన ప్రయాణికులకు మరింత నష్టపరిహారం అందేలా కేంద్రం కృషి చేస్తోందన్నారు. ఈ విషయంలో ఇండిగో విమానయాన సంస్థతో కేంద్రం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందన్నారు ఆయన. కాగా భారత్లో మహిళా పైలట్ల హవాకు సంబంధించి రామ్మోహన్ నాయుడు కొన్ని కీలక వివరాలు తెలిపారు. దేశంలో ప్రధాన విమానయాన సంస్థల్లో మొత్తం 11,394 మంది పైలట్లు డ్యూటీ నిర్వహిస్తున్నారని తెలిపారు. వీరిలో మహిళా పైలట్లు 1,871 మంది ఉన్నారన్నారు. విమానయాన రంగంలో మహిళలు ప్రాతినిధ్యం ఏడాదికేడాది పెరుగుతోందన్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఏది ఏమైనా ప్రజల భద్రతకే ప్రాధాన్యమిచ్చింది పౌర విమానయాన మంత్రిత్వ శాఖ.